మీలో ఎంతమంది మీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఒక విషయాన్ని రియలైజ్ అయ్యి దాన్ని చేంజ్ చేసుకోవడం మొదలెట్టారు? అలా చేసిన వాళ్ళు ఎవరైనా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఏ విషయాన్ని చేంజ్ చేసుకున్నాను, ఏజ్ పెరుగుతున్న కొద్దీ నాకు అర్థమైన విషయం ఏంటని నేను మీకు చెప్తాను. చిన్నప్పటి నుంచి మమ్మీ అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు, ఇక్కడే కూర్చోవాలి, ఇక్కడే ఆడుకోవాలి, ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు నాలో తెలియని మనుషులంటే ఏదో ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎక్కువైపోయింది. సో అది నాకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ అండ్ కాలేజీలోకి వెళ్తున్న కొద్దీ అండ్ దట్టు గర్ల్స్ కాలేజ్లో కంప్లీట్గా బీటెక్ దాకా గర్ల్స్లో చదువుకోవడం మూలన ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్, అంటే బయటకు వస్తే మెన్ చూసినా లేకపోతే నలుగురిలో నడవాలన్నా అలాంటి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండేది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏదన్నా ఒక విషయము నన్ను ఎవరైనా తప్పుగా అపార్థం చేసుకుంటే ఒక విషయాన్ని గురించి, నేను ఇది కాదు, నేను అలా చేయలేదు, నేను ఇలాగే చేశాను, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేసేదాన్ని. బట్ ఈ 2 థింగ్స్ నా ఏజ్ పెరుగుతున్న కొద్దీ నేను నాకు తెలియకుండానే అవి ఓవర్కమ్ చేసేసాను. నవ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. నేను బయటకు వెళ్తున్నా లేకపోతే ఎవరితోనైనా మెన్తో మాట్లాడుతున్నా, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ వెన్ ఐఎమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఆల్సో, వెన్ ఐఎమ్ స్పీకింగ్ ఇన్ తెలుగు ఆల్సో. ఎలా అయినా సరే నాకు ఓవర్కమ్ చేసేసాను. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ నౌ. అండ్ ఎదుటి మనిషి మనని అండర్స్టాండ్ చేసుకోకపోయినా ఐ డోంట్ కేర్ నౌ. మీరు ఎవరైనా ఉన్నారా? కామెంట్